అలాగే అంటే ఇక్కడ మరో డ్రైవర్ కూడా ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. అన్న మీ పేరేంటన్నా? అజయ్. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఆటో డ్రైవర్గా చేస్తున్నారు? 4 సంవత్సరాల నుంచి. అంటే మీరు హైదరాబాద్ లోకలేనా లేదా వేరే లేదు. పల్లెటూరు నుంచి. పల్లెటూరు నుంచి వచ్చారు. అంటే అన్న ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఆటో కార్మికులకు అయితే మాత్రం ఇట్లా నెలకి సంవత్సరానికి 12,000 ఇస్తాము, ఆటో కార్మికులను ఆదుకుంటామన్నారు. అలాంటివి ఏమైనా వచ్చినాయా మీకు? రూపాయి కూడా రాలేదు. ఆ సీఎం వచ్చినాక బస్సులు ఫ్రీ చేసిండు. ఈడ కారోబార్ లేదు. అన్నీ ఈ హైదరాబాద్కి వెళ్ళి ఏమో బయటికి పోమంటున్నారు మాకు. ఎట్లా నడపాలి, మేము ఎట్లా బతకాలి? ఈడ ఫైనాన్స్ కట్టనీకి కూడా పైసలు కావట్లేదు. ఆటోలో కారోబార్ లేదు, ఏం లేదు. పొద్దున్న 6 గంటలకు వచ్చిన ఇప్పుడు 400 300 చేసిన. అట్లా ఉన్నది. ఈ బస్సులు ఫ్రీ చేసిండు. మళ్ళీ 12,000 ఇస్తా అన్నాడు సంవత్సరం, అది కూడా వేయలేడు. ఆ రేవంత్ రెడ్డి వచ్చి ఆ కేసీఆర్ అయినా బాగుండే అప్పుడు. మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిండు, ఏం చేయకొచ్చిండు. ఊకేనే అది రైతు బంధు చేస్తా అంటున్నాడు, అది కూడా చేయకొచ్చిండు. అంటే మీకు ఎవరి పాలన బాగుంది? ఆ కేసీఆర్ పాలనమే బాగున్నది. అది మాట ఉండే కేసీఆర్ది. ఇతని 26 తారీఖు చెప్పిండు, 26 జనవరి 26 రైతు బంధు చేస్తా అన్నాడు, అది కూడా ఇవ్వలేడు. ఇందిరమ్మ కానీ ఏం కాలేదు. ఈ బడ్జెట్లో నిధులకి ఆటో కార్మికులకి అయితే సపరేట్గా నిధులు కేటాయించాలని ఈ నెల 15వ తారీఖున అయితే బంద్కు పిలుపునిచ్చాయి ఆటో కార్మిక సంఘాలు. దానికైతే మీరు మద్దతు తెలుపుతున్నారా? వెళ్తాం, వెళ్ళి తిరగాలి. తోటి ఆటో డ్రైవర్కి అయితే వెళ్తారు, మద్దతు వెళ్తాం. తెలుపుతారు. మీరు ఒక ఆటో డ్రైవర్గా అయితే ప్రధానంగా ఏమని డిమాండ్ చేస్తారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని? అని డిమాండ్ చేస్తాం, ఫ్రీ బస్సులు బంద్ చేయాలని. ఆ ఫ్రీ బస్సుల వల్ల లేడీస్ మొత్తం బస్సులోనే ఉరుకుతున్నారు. అందుకని మామూలుగా అయితే ఈ సమయం చాలా విలువైందని చెప్పాలి. ఎందుకంటే రద్దీగా హైదరాబాద్లో అంటే మిట్ట మధ్యాహ్నం 11 12 అంటే ఎండలు కూడా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కంపల్సరీ ఆటో ఎక్కుతారు ఎవరైనా సరే. కానీ మీరు ఇంత రద్దీ సమయంలో కూడా ఖాళీగా ఫ్రీగా కూర్చున్నారు అంటే మీకు గిరాకీలు లేవనే చెప్పాలా? లేదా నాకు ఏం ఇప్పటి నుంచి 4 గంటల వరకు కూర్చున్నాలే ఇట్లనే ఖాళీగా. రోజు దినచర్య రోజు ఇదే చేరింది. రూపాయి పొద్దున్న వస్తే 10 గంటల వరకు నడుస్తున్నది కారోబార్. మళ్ళీ 12 నుంచి అట్లానే 4-5 వరకు కూర్చోవాలి, మళ్ళీ రాత్రి నడపాలి. అంటే ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టక ముందు ఎలా ఉండేది? అప్పుడు బాగుండే అన్న, మంచిగా 2,000 చేస్తుంటే. అట్లా ఉన్నది ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలిక. ఆ కేసీఆర్ ఉంటే బాగుండే. కేసీఆర్ అప్పుడు బాగుండే. కేసీఆరే రావాలి, రేవంత్ రెడ్డి రాకూడదు ఇంకోసారి. వచ్చే ఎన్నికల్లో స్థానిక సంస్థల ఎన్నికలు అయితేనేమి, అలాగే అసెంబ్లీ ఎన్నికలు అయితేనేమి, అందులో కంపల్సరీ ఎవరు వస్తారనుకుంటున్నారు? కేసీఆరే వస్తారు. ఆ పల్లెటూరులో కూడా కేసీఆరే. మేము ఆ పల్లెటూరు నుంచి వచ్చినాం కానీ ఇక్కడ ఆటో నడపరాదు అంటున్నాడు. మళ్ళీ ఎక్కడికి పోవాలి? ఇది మనదే దేశం కదా, తెలంగాణనే కదా మాది కూడా. మేము బొంబాయిలోకి వెళ్ళి వచ్చినామా? పల్లెటూరు నుంచి వచ్చినాం ఆటో బతకడానికి. ఇక్కడ కూడా నడపదు అంటున్నాడు. ఎక్కడికి పోయి నడపాలి?